నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుడు సర్వాంతర్యామి అని, అంతా శివమయమని, నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు అని ఆ కైలాసపతిని కీర్తిస్తారు, కీర్తన చేస్తారు. పంచభూతాత్మజుడు కదా ఆ పరమశివుడు. ఎక్కడ కొలువుదీరడానికైనా పరమానంద భరితుడవుతాడు. అందుకే ఆ శివయ్య అరణ్య సీమల్లో, నదీ తీరాల్లో, పర్వత ప్రాంతాలలో, గుహాంతర్భాగాలలో ఇలా అన్ని చోట్ల వసిస్తాడు. గోవా వంటి రాష్ట్రంలో కూడా సముద్ర తీరాన నెలకొని భక్తజన బాంధవుడవుతాడు. గోవా సాగర తీర సమీప నగరం పనాజీలో నెలకొన్న పరమేశ్వరుడు ఆర్తత్రాణ పరాయణునిగా దర్శనమిస్తున్నాడు. నేటి తీర్థయాత్రలో ఆలయ సందర్శనం చేసుకుందాం. కార్తీక మాస శివదర్శన పుణ్యఫలాన్ని పొందుతాం. గోవా సముద్ర తీర నగరాన గౌరీపతి గుడి. గోవా రాజధాని పానాజీలో పార్వతీ పరమేశ్వరుని లింగరూపానికి అర్చనలు. పతిచెంతనే సతివలే కైలాసవాసుని కోవెలలో అర్ధనారీశ్వరుని పార్వతీమాత. ఉపాలయాల దేవతల సమాహారంగా మనోజ్ఞమైన శివ సన్నిధానం పానాజీ శంకర మహదేవ్ దేవస్థానం. పరమశివుడు పరబ్రహ్మ స్వరూపుడు. బ్రహ్మ విష్ణువుల మధ్య లింగాకృతితో మహాతేజో లింగంగా ఆవిర్భవించాడు. త్రిపురాసుల్ని, దక్షుణ్ణి, గజాసురుణ్ణి, అంధకాసురుణ్ణి, యముణ్ణి గెలిచిన జగజ్జేత ఈ జగదాంబపతి. శంకర మహాదేవునిగా గోవా రాజధాని పనాజీలో వేంచేసి సర్వార్థ సిద్ధిదాయకుడిగా నెలకొన్నాడు. ఆ అంగరహిత లింగరూపుని కృపా వైభవం వర్ణించ శక్యం కాదు. మన కనులతో స్వయంగా మనమే వీక్షిద్దాం. నమామి శమీశాన నిర్వాణ రూపం, విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం, నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం, చిదాకాశమాకాశవాసం భజేహం. త్రిపుండ్రాల త్రినేత్రుడు, ముజ్జగాలకు లయపతి అయిన పరమశివుడు ఈ గోవా రాష్ట్ర పానాజీ క్షేత్రాన లింగరూపాన భాసిల్లుతున్నాడు. పరమేశ్వరుడు ప్రకృతేశ్వరుడు. అందుకేనా అన్నట్లు ప్రకృతి కాంత కట్టిన పావడ లంగా అంచులా కనిపించే గోవా సముద్ర తీర ప్రాంతంలో వెలిశాడు. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేదసే, శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే అని శ్రీ కూర్మపురాణ వ్యాసోక్త రుద్రస్తుతి పేర్కొంటోంది. దేవదేవుడు శివపరమాత్ముని సన్నిధి దర్శనం సకల శుభంకరం. గంగను ధరించి పృథ్వీ దాహార్తిని తీర్చి జీవకోటికి ప్రాణాధార జలాన్నందించిన గంగాధరుని సందర్శనం పరమ శుభంకరం. లింగాకార దర్శనం జన్మజన్మల పాప పరిహారం అని విజ్ఞులు చెబుతున్నారు. శివశక్తి మాతల ఏకస్వరూపంగా ఈ లింగస్వరూపం అని కూడా విజ్ఞులు చెబుతారు. పానవట్టం దేవికి చెందిన స్వరూపమైతే లింగం శివపరమాత్మ స్వరూపం. లీయతే ఇతి లింగః అని వేదం చెబుతోంది. అంటే దేనిలో ఈ జగత్తంతా, ఈ సృష్టి అంతా లయిస్తుందో అదే లింగస్వరూపం అని అర్థం. సరిగ్గా అలాంటి లింగస్వరూపంలోనే పానాజీ సంత్ ఇనేజ్ ప్రాంతంలోని శంకర్వాడి ఆలయంలో లింగరూపధారుడై స్వామి దర్శనమిస్తున్నాడు. వంభం శంఖనాద ప్రియ శంకరయ్య అర్చనం పరమోత్కృష్టమైన సత్యం శివం సుందరం. గర్భాలయంలో శంకర లింగాకారం నల్లని శిలాకృతిలో ఒక నిండైన నలుచదరపు పానవట్టంపై కొలువుదీరి ఉంటుంది. లింగరూపుడిగానే కాక సశరీర విగ్రహరూపాన కూడా పానాజీ శివయ్య నెలకొని ఉన్నాడు.
ఈ శంకర మహదేవుని లింగరూపం చెంతని పంచలోహ విగ్రహరూపుడిగా దర్శనమిస్తున్నాడు స్వామి. కంఠేశ్వరునిగా, గవి గంగాధరుడిగా, యోగి నందీశ్వరుడిగా, మురుడేశ్వరునిగా, హృచ్చేశ్వరునిగా ఇలా దేశమంతా వివిధ నామధేయాలతో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తున్నాడు. ఆహ్లాదానికి ఆలవాలమైన అందమైన బీచ్ల గోవా రాష్ట్రంలో సైతం శివుడు అనేక నామాలతో కొలువయ్యాడు. విమలేశ్వర్, రామ్నాథ్, ఖాప్రేశ్వర్, కమలేశ్వర్, మంగేశ్వర్ ఇలా విలక్షణ నామధేయాలతో కొలువుదీరాడు. అలాంటి వాటిలో పనాజీ శంకర్ మహదేవ్ కూడా ప్రముఖ శివాలయం. ఆ ఆలయ వైశిష్టాన్ని, ఆ ఆలయ గర్భాలయ లింగమూర్తికి జరిగే వైభవాన్ని వీక్షిద్దాం. శివయేవ కేవలం సదా అస్తిత్వాన్ని కలిగిన సత్యస్వరూప దైవం పరమేశ్వరుడు. తనంత తానుగా అభివ్యక్తమై కాలాతీతుడైన పరమాత్మే సదాశివుడు. విశ్వాన్ని ముందుకు నడిపిస్తూ విశ్వభ్రమణానికి కారకమయ్యే అమేయ శక్తి స్వరూపుడు విశ్వేశ్వరుడు. విశ్వవంతుడు, విశ్వనాథుడు, విశ్వపతి, విశ్వసాక్షి, విశ్వమూర్తి ఇలా విశ్వంతో ఈశ్వరుడు సదా అనుసంధానమై ఉంటాడు. గర్భాలయంలో నిరుపమాన రీతిలో అద్భుత సౌందర్యమయంగా నిర్గుణ నిరాకార లింగమూర్తిగా పానాజీ శంకర మహదేవుడు దర్శనమిస్తున్నాడు. పుష్పాలంకరణ సుశోభితంగా శంకర మహదేవ్ ధీరగంభీరమూర్తిగా గర్భాలయంలో గోచరమవుతున్నాడు. మహాదేవుడు విశ్వేశ్వరుడిగా, విశ్వలోకైక పావనుడిగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఆ శివయ్యకు ప్రియమార అభిషేకాది అర్చనలు గావిస్తారు. శివునికి ఇష్టమైన బిల్వపత్రాలతో పాటు జిల్లేడు చెట్లకు కాసే అర్కపుష్పాలతో, రుద్రాక్షలతోనూ అలంకరిస్తారు. ఆ శంకర భగవానునికి జరిగే సకల పూజా విధుల్ని భక్తిపూర్వకంగా చూసి తరిస్తారు. శివునికి ఇష్టమైన సేవకుడు నంది నల్లని శిలారూపాన తన స్వామికి ఎదురుగానే ఇక్కడ కొలువై ఉన్నాడు. నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శనం సకల శుభంకరం. పానాజీ నగర పరమేశ్వరుడు మాండోవి నదీ తీరాన పానాజీలో భాగమైన సంత్ ఇమేజ్ ప్రాంత మందిరంలో శంకర మహదేవుడు కొలువై ఉన్నాడు. ఎదురుగా తన ఇష్టభృత్యుడు నందీశ్వరుడు నల్లని రాతినందిగా తన స్వామినే చూస్తున్నట్టుగా ఉంటాడు. రత్నాలు, మణులు అలంకారంగా లేకపోయినా కేవలం విభూతి రేఖలను దిద్ది ఒక మందార పువ్వును పెడితే చాలు పరమసుందర రూపుడవుతాడు శివుడు. రత్నఖచిత సింహాసనం లేకపోయినా ఓ పానవట్టంపై లింగాకృతిని కొలువుదీర్చి ఇంత బూడిదను భస్మలేపనంలా పూస్తే చాలు చిదానందేశ్వరుడవుతాడు.
భక్తుల నీరాజనాలందుకునేందుకు నెలకొని ఉన్నాడు. భక్తులొసంగే అర్చనలు తన స్వామి ఎలా స్వీకరిస్తున్నాడో పర్యవేక్షిస్తున్నట్టు రాతి బసవయ్య ఎదురుగా ఉన్నాడు. స్వామికి వివిధ రకాల హారతులిస్తారు. భక్తుల హరహర మహాదేవ శంభో శంకర భంభం బోలే పానాజీ శంకర మహదేవ్ నినాదాలతో ఆలయమంతా ప్రతిధ్వనిస్తుంది. శంకరవాడిగా వ్యవహరించే ఈ ప్రాంత శంకర మహదేవ్ మందిరం నీలాల నీలపు రంగుతో కళకళలాడుతుంటుంది. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే. మరోవైపున గోవా సంప్రదాయపు ఆలయ నిర్మాణపు దీపపు స్తంభం కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించిన వారి కళ్ల ముందు గుండ్రటి స్తంభాకృతులపై నిర్మితమైన విశాలమైన ముఖమంటపం ఉంటుంది. ముఖమంటపంలో ఎదురుగా నంది విగ్రహం, దాని ముందు గర్భాలయం, గర్భాలయంలో నలుచదరపు పానవట్టంపై నున్నటి నల్లటి శివలింగం ఉంటుంది. ఈ శివదర్శనం కోసమే అనేక మంది తీర్థయాత్రికులై గోవా రాజధాని పానాజీకి తరలివస్తారు. గిరిపుత్రి, హిమజ, పర్వతపుత్రి అని ఏ పేరుతో పిలిచినా పలికేది పార్వతీదేవియే. ఆమె తపమాచరించి మరీ భవుణ్ణి తన విభునిగా పొంది ఆపై శివుని అర్ధశరీరాన్నే వరంగా పొందింది. ఆ తల్లి తనయుడైన విఘ్ననాయకుడు ఈ శంకర మహాదేవుని చెంతనే ఉపమందిరాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాదివ ప్రమథనాద గిరీశ చాప. హిందూ పురాణాలన్నీ శివపార్వతులను ఆది దంపతులు అని కొనియాడాయి. ఎక్కడున్నా తన సతి సహితంగా ఉంటాడు కాబట్టే సాంబశివా అని భక్తజనం నోరారా పిలుచుకుంటారు. తన అర్ధశరీరాన్నే తన దేవేరికిచ్చి అర్ధనారీశ్వర రూపం దాల్చాడు కావుననే పార్వతీ పరమేశ్వరం అని ఆ శివుడు పొగిడించుకున్నాడు. పానాజీ శంకర మహదేవుని లింగాకారాన్ని దర్శించుకుని అర్చించుకున్న భక్తులు ఇదే ఆవరణలో ప్రతిష్ఠితులైన శివపత్ని పార్వతీదేవిని చూచి పరవశులవుతారు. ఆ ఉపమందిరాన పార్వతీమాత తగు ఆభూషణాలు ధరించి నానావిధ పూలమాలల అలంకారంలో భక్తజన మందారయ్యై పరమ సౌందర్యాది దేవతగా దర్శనమిస్తోంది. అమ్మవారికి ఇష్టమైన రీతిలో పార్వతీమాత ప్రీత్యర్థం పలు పూజాదికాలను భక్తులు నిర్వహిస్తారు. అమ్మవారి కృపను కొంగున కట్టుకుని వెళతారు. పార్వతి తనువు నుంచి ఉద్భవించిన తనయుడు వినాయకుడు. తండ్రి అని తెలియక తలపడి తలపోగొట్టుకుని మళ్లీ అదే శివానుగ్రహాన పునర్జీవితుడైన బాలకుడు గజాననుడు. సకల గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడు. తండ్రికి ఆభరణంగా భాసిల్లే నాగభూషణాలనే తన యజ్ఞోపవీతంగా ధరించిన లంబోదరుడు. ఆ నాగులను చెంతనే ఉంచుకుని దర్శనమిస్తోన్న వినాయక మందిరమిది. సకల విఘ్నాలను హరింపజేసి అనేక వరాలను ఒసంగే వినాయకుడు శివాలయ ఉపాలయంలో ప్రతిష్ఠితుడై అలరారుతున్నాడు. చతుర్భుజుడైన వినాయకుడు పాశాంకుశాలు, మోదక అభయముద్రలతో దర్శనమిస్తున్నాడు. ఈ వరసిద్ధి వినాయక స్వామి కోరిన వెంటనే కోర్కెలు తీర్చే క్షిప్రగణపతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, శివునికి ఆభరణాలుగా ఉండే నాగరాజులు వినాయకునికి యజ్ఞోపవీతంగా అమరిపోయాయి. ఆ లంబోదరునికి తగురీతిలో అర్చనాది విధులను నిర్వహించి వారి కృపకు భక్తులు పాత్రులవుతారు. ఒక తీర్థయాత్రకు వెళితే గర్భాలయంలో ప్రధాన దేవుని దర్శనం, ఆ దేవునితో పాటు పలు దేవతా పరివారాల దర్శనం కూడా లభించటం అంటే అంతకు మించిన అదృష్టం లేదని భక్తులు సంతసిస్తారు.
పనాజీ శంకరుని దేవస్థానం కూడా పలు ఉపాలయాల సమాహారం. ఇక్కడకు వచ్చిన వారు ఆంజనేయ స్వామి, కుమారస్వామి తదితర దేవుళ్ల ఉపాలయాలను కూడా దర్శించి తన్మయ. పరమశివుడు అభయంకరుడే కాదు, భోళాశంకరుడు కూడా. కోరిన కోరికలకు మించి మరిన్ని శుభాలను కూర్చే భక్త సులభుడు. పనాజీ శంకర మహాదేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు కేవలం ఆధ్యాత్మిక ఆనందమే కాక ఇహపరమైన సౌందర్య ప్రదేశ సందర్శనాభూతులను కూడా వనగూర్చుతున్నాడు. భువిపై వెలిసిన దేవలోకంలా, భూలోక స్వర్గంలా గోవా సముద్ర తీరం భాసిల్లుతోంది. ఆ అందాల ఆనందాల కెరటాల సాగర తీరాలను తనివి తీరా దర్శించి ఆనంద డోలికల్లో మునకలేద్దాం. ఆ విధాత తన ఆహ్లాదకర మనోస్థితిలో ఉండగా కుంచె తీసుకొని చిత్రీకరించిన అత్యద్భుతమైన సహజమైన వర్ణార్ణవ చిత్రం గోవా. కేరింతల అలల సవ్వడులు, పాలనురగలతో సందడి చేసే అల్లరి కెరటాల తీరాలు, పరవశంగా తలలూపే కొబ్బరి చెట్లు, ఇలా ఓ ఆనందభరిత దృశ్యాలు గోవా సముద్ర తీరాలుగా ఆ దేవాధిదేవుడే ప్రకృతి అనే క్యాన్వాసుపై చిత్రించాడా అన్నంత కనువిందు చేస్తాయి. గోవాకు 125 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. దేశ విదేశీ పర్యాటకులు ఈ గోవా సముద్ర తీరాన్ని చూసేందుకే ఎక్కువగా వస్తారు. ల్యాండ్ ఆఫ్ బీచెస్గా గోవాకి పేరుంది. ఉత్తర గోవాలోని సముద్ర తీర ప్రాంతాలన్నీ ఎక్కువగా పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటాయి. కోలా, కలాన్గుటే, బాగా, అంజునా, మాండ్రెమ్, డోనాపౌలా వంటి బీచులు గోవాలో ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందాయి. వీటిలో బాగా బీచ్ ఓ 30 కిలోమీటర్ల అరేబియా తీరం. పానాజీ శంకర మహదేవుని దేవస్థానానికి వచ్చిన భక్తులు పర్యాటకులై దీనికి సమీపాననే ఉన్న ఈ బీచులకొస్తారు. మెరిసే ఇసుక తిన్నెలు, నీల సముద్ర కెరటాలు, అహో అనిపించే అరేబియా సముద్ర అందాలు పర్యాటకుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. సముద్ర అలలపై నుంచి సూర్యాస్తమయ వీక్షణం అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. కేవలం ఆధ్యాత్మిక తీర్థయాత్రగానే కాక వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచే ఇటువంటి పర్యాటక ప్రాంతాలకు కూడా వచ్చి సేదదీరతారు పర్యాటకులు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా గోవా రాజధాని పనాజీకి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో చేరుకుంటారు. శంకరవాడిగా పిలిచే ప్రాంతంలో నెలకొని ఉన్న శ్రీ శంకర మహదేవుని మందిరానికి స్థానిక వాహన సదుపాయాలతో చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి వెళ్లేవారు సంగారెడ్డి, జహీరాబాద్, గుల్బర్గా, జవర్గి, సిందగి, విజయపుర, జమఖండి, ముధోల్, బెల్గాంల మీదుగా పనాజీ చేరుకొని ఈ శివాలయానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి బయలుదేరేవారు సూర్యాపేట, హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, గుల్బర్గా, జవర్గి, సిందగి, విజయపుర, జమఖండి, ముథోల్, బెల్గాంల మీదుగా పనాజీ చేరుకుని శంకర భగవానుని లింగస్వరూపాన్ని దర్శించుకుంటారు. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ప్రార్థిస్తూ 3 దళాల బిల్వాన్ని సమర్పిస్తే చాలు 3 జన్మల పాపాన్ని ఆ ఒక్క పత్ర సమర్పణతో నశింపచేస్తాడు. అంతటి భోళాశంకరుడు లింగరూపుడై ఈ ఆలయాన శంకర మహాదేవునిగా సుప్రతిష్ఠుడై ఉన్నాడు. ఆ భోళాశంకరుడు మనకు నిత్యం అభయాన్నే ఇస్తుంటాడని ఆశిద్దాం. ఆ భవుని పరివారం మన సంసార భవసాగర సమస్యలు సమసిపోయేలా చేస్తారని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.